వాట్ ఈస్ అన్ ఎక్సెప్షన్? మన లాస్ట్ రీల్ అసలు ఎర్రర్ అంటే ఏంటి అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎర్రర్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఈ రీల్ లో ఎక్సెప్షన్స్ గురించి అండ్ ఎక్సెప్షన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా డిస్కస్ చేద్దాం. రీల్ అయితే లాస్ట్ వరకు చూసి ఫస్ట్ అసలు ఎక్సెప్షన్ అంటే ఏంటో ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా సార్లు ఏటీఎం కి వెళ్తాం. అక్కడ నార్మల్ గా చేసే ప్రాసెస్ ఏంటి? కార్డ్ ఇన్సర్ట్ చేస్తాం, పిన్ ఎంటర్ చేస్తాం అండ్ మనీ విత్ డ్రా అవ్వగానే ఆ క్యాష్ ని కలెక్ట్ చేసుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం రాంగ్ పిన్ ఎంటర్ చేసినా ఆర్ మన అకౌంట్ లో సఫిషియెంట్ అమౌంట్ లేకపోయినా ఏటీఎం సిస్టమ్ మొత్తం బ్రేక్ అవ్వకుండా ఒక చిన్న మెసేజ్ చూపించి మళ్ళీ ఆ ఏటీఎం అనేది ఆటోమేటిక్ గా వర్క్ అవుతుంది. మనం ఎప్పుడైతే రాంగ్ పిన్ ఎంటర్ చేస్తామో అప్పుడు సిస్టమ్ దాన్ని డిటెక్ట్ చేసి ఎక్సెప్షన్ త్రో చేస్తుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైమ్ లో నార్మల్ ఫ్లో ఉంటది కదా, ఆ ఫ్లో డిస్టర్బ్ అయితే వచ్చేదాన్ని ఎక్సెప్షన్ అంటాం. ఇక్కడ మన ఎగ్జాంపుల్ లో రాంగ్ పిన్ ఎంటర్ చేసిన ఆర్ అమౌంట్ తక్కువ ఉన్న ఎక్సెప్షన్ త్రో అవుతుంది. అండ్ ఏటీఎం క్రాష్ అవ్వకుండా యూజర్ కి మెసేజ్ చూపించి కంటిన్యూ అవడాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. ఈ ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయడానికి మన కోడింగ్ లో ట్రై క్యాచ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఏ కోడ్ లో అయితే ఎక్సెప్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయో ఆ కోడ్ ని ట్రై బ్లాక్ లో రాయాలి. అండ్ క్యాచ్ బ్లాక్ లో ఒకవేళ ఎక్సెప్షన్ వస్తే హ్యాండిల్ చేసే కోడ్ ఉంటది కదా, అది మొత్తం క్యాచ్ బ్లాక్ లో రాస్తాం. మన కోడ్ లో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ క్యాచ్ బ్లాక్స్ కూడా రాయొచ్చు. అండ్ ఫైనల్లీ అని ఇంకొక బ్లాక్ ఉంటది. ఇది మన కోడ్ లో ఎక్సెప్షన్స్ ఉన్నా లేకపోయినా లాస్ట్ లో ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో ఇది మా ఎక్సెప్షన్స్ గురించి. ఈ రీల్ యూస్ఫుల్ అనిపించిందా? అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికి రీల్ ని షేర్ చేసి మన పేజ్ ని ఫాలో అయిపో. నెక్స్ట్ రీల్ లో మళ్ళీ కలుద్దాం.